శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजम्. వల్లి గారిని ప్రేమించేసినటువంటి బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి, స్నేహితులకి నమస్కారాలండి. చిన్నాళ్ళైన మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. ప్రత్యేకంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి వల్లి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఉపాధ్యాయ వృత్తిలో సుమారు 3 నెలలకు 36 సంవత్సరాల సర్వీస్ ఆవిడ చేసి ఉన్నారు. మరి మంచి సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కలిగినటువంటి అనుభవాలు ఆవిడకి ఎన్నో ఉంటుంటాయి. అవన్నీ మరి ఆవిడ మెమరైజ్ చేసుకుంటూ ఈరోజు పిల్లల మధ్య రిటైర్ అవ్వడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. భగవంతుడు ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తన సర్వీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానికి మంచి దేవుడి యొక్క ఆశీస్సులు ఆవిడకి ఉన్నాయి. మరి మంచి ఆరోగ్యంతో ఇలా సర్వీస్ని కంప్లీట్ చేసుకుంటే గాడ్స్ బ్లెస్సింగ్ అన్నమాట. అటువంటి బ్లెస్సింగ్స్ ఆవిడ పొందుకున్నట్టు మరి ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు, మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మేడం గారి శాస్త్రీయులు అంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో జిల్లాలని, వారి పాప కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనకున్న సమయం తక్కువగా ఉన్నట్టు మధ్య మధ్యలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామండి. నేను 2 సంవత్సరాల క్రితం రిటైర్ అవ్వాల్సి ఉంది. 2 సంవత్సరాలు దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితమే నేను రిటైర్ అయిపోతాను మెసేజ్ చేసుకుని ఆల్రెడీ నేను గవర్నమెంట్ ద్వారా ఆర్డర్ కూడా పొందాను. కానీ అనుకోకుండా దేవుడి ఆశీర్వాదం నాకు దగ్గరలోకి ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది. నాకు అన్ని విధాలా సౌకర్యంగా ఉండబట్టి నేను వెళ్ళి రాగలను, ఇక్కడ నేను చేయగలననే ఒక నమ్మకంతో నేను ఈ స్కూల్లోకి పెట్టి 2 సంవత్సరాలు కూడా నా సాయశక్తిగా నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేశాననే నేను నమ్ముతున్నాను. తర్వాత నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను మా అమ్మగారికి నేను చాలా కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి కూడా అందరూ అర్థంగా కాకుండా
ఉపాధ్యాయుని గౌరవించండి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్ని గౌరవించిన సమాజం అది ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందుతుంది. తల్లిదండ్రులు గౌరవించాలి. ఎందుకంటే మనకి భూమి మీద కనబడే దేవుడు ఎవడో ఉన్నాడు, తల్లి తండ్రి, వాళ్ళ తర్వాతే గురువు తెలిసిన ఈ ముగ్గురిని మీరు గౌరవించి వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఉన్నత స్థానంలో వెళ్తారు, మీ జీవితం మంచి దశలో కొనసాగుతుంది, మీరు మంచి స్థాయికి వెళ్తారు. తల్లిదండ్రుల్ని గౌరవించని, ఉపాధ్యాయులు గౌరవించని సమాజం ఎప్పుడూ అది ముందుకెళ్ళదు. అర్థమైందా? ఎందుకంటే ఒక మనిషిని గౌరవించేది మొట్టమొదటి తల్లిదండ్రులు, ఆ తర్వాత ఉపాధ్యాయుడు, గురువు. అర్థమైందా? వీళ్ళు చూపించిన బాటలో ఎప్పుడు కూడా నడిచిన వాడు ఎప్పుడు కూడా ముందుకెళ్తాడు. అందరికీ ఆల్ ద బెస్ట్. క్రమశిక్షణగా ఉండండి, బాగా చదువుకోండి. అర్థమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తాగుపట్టండి. స్కూల్లో చక్కగా డిసిప్లిన్ బాగా చదువుకోండి. ఆల్ ద